హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే మసాలా పప్పుల పులుసు అంటే కూరగాయలు కొంచెం బిర్యానీ ఆకుతోటి చేస్తా బాగుంటుంది. ఊరికే మనము వెజిటేబుల్స్ అవి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పప్పుల పులుసు కూడా చేసుకొని తినది, మస్తు కమ్మ ఉంటుంది. నేనైతే ఇది రెండోసారి ట్రై చేయడం, ఇంతకుముందు చేసిన ఒకసారి చాలా బాగా నచ్చింది. అందుకే మీకు చేసి చూపిద్దామని ఈ వంటకం మీ ముందుకు తీసుకొస్తున్నా. చూడండి. బగోని గరం ఎక్కినాక సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరమైనాక కొన్ని మెంతులు వేసుకోవాలి, బిర్యానీ పువ్వు వేసుకోవాలి, బిర్యానీ ఆకు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా గోలించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనెలో గోలించుకోవాలి. ఇట్లా గోలినాక మనం ముందుగా కోసుకున్న కూరగాయలు, మీ ఇష్టం ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు. నేనైతే బెండకాయ, వంకాయ, క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు సన్నని మంట మీద గోలించుకోవాలి మూత పెట్టుకొని. ఇట్లా గోలించుకున్నాక సరిపడా చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకొని కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. అట్లనే ఉప్పు వేసుకొని కళ్యమాకు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5-6 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక ధనియాల పొడి, కొత్తిమీర ఆకు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కూరగాయల పప్పుల పులుసు తయారైపోతుంది. దొండకాయ బజ్జీల కోసం ముందుగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి, కారం వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి, కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా శనగపిండి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక నూనె గరమైనాక పకోడీ బజ్జీలాగా వేసుకోవాలి. అంటే ఇది బజ్జీ అంటే మొత్తము పిండి దీనికి ఉండదు, అక్కడక్కడ మాత్రమే ఉంటుంది పిండి అనేది. కొంచెం మనం ఇలా బియ్య పిండి వేసాం కాబట్టి కడకడకతే అన్నట్టు ఈ బజ్జీలు. మనం పప్పుల పులుసు వేసుకున్నప్పుడు అంచుకు తిన్నందుకు మంచిగా ఉంటుంది. అట్లనే సాంబార్ చేసుకున్నప్పుడు కూడా అంచుకు తిన్నందుకు మంచిగా ఉంటుంది. ఇది సైడ్ డిష్ అంటారు.
చూసారు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. ఓ 15-20 నిమిషాలలో అయిపోద్ది. వాసన అయితే కిరాకత్తుంది, తిని చూస్తా. సూపర్ టేస్ట్ ఉంది. ఇదేంటంటే మీకు నచ్చిన కూరగాయలు క్యారెట్, బెండకాయ, దొండకాయ, సోరకాయ, కాకరకాయ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ప్రతి ఒక్క కూరగాయ వేసుకొని చేసుకోవచ్చు. ఈ పప్పుల పులుసు నాకైతే బాగా నచ్చింది. క్యారెట్ కూడా కొంచెం పుల్ల స్వీట్గా బాగుంది. దీంతో పాటు దొండకాయ బజ్జీ, అంటే కొంచెం క్లాస్గా చెప్తే దొండకాయ వేపుడు అంటారు, నేనైతే బజ్జీ అంట. అది కూడా సూపర్ టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కూరగాయల పప్పుల పులుసు ఖచ్చితంగా చేసుకోండి. బాయ్.